హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్న ఎండ్ అయిపోయింది కదా. సో నిన్న డేట్ వచ్చేసి December 9th. సో మనకి నిన్న అప్లికేషన్ డేట్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, దీంతోపాటు మనం డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసాము లేదా అలా చెక్ చేసుకోవాలి. సో మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ బేసిక్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేశారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇన్ కేస్ అప్లోడ్ చేయకపోతే దానికి సొల్యూషన్ ఏంటో కూడా ఈ వీడియో అయితే చూద్దాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఎవరైతే బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు అప్లై చేశారో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ మన ఛానల్లో మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఇదైతే నేను కన్ఫామ్గా చెప్తున్నాను. సో కౌన్సిలింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ గైడెన్స్ అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిన స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ చూడటానికి, అదే సబ్మిట్ అయిన స్టేటస్ చూసుకోవడానికి మనకి లాగిన్ ఐడి అయితే కావాలి. ఈ లాగిన్ ఐడి ఏంటంటే మీరు ఈ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకి అప్లై చేస్తారు కదా నెట్ షాప్లో. సో అప్లై చేసినప్పుడు మీకు ఒక లాగిన్ ఐడి అనేది ఇస్తారు. సో ఆ లాగిన్ ఐడియే మీ రిజిస్ట్రేషన్ ఐడి అలాగే లాగిన్ ఐడి. ఈ లాగిన్ ఐడి అనేది మీకు ఎస్ఎంఎస్ రూపంలో అలాగే మెయిల్ రూపంలో కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే పంపిస్తారు రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఆ ఐడి అయితే డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద చూడండి ఎగ్జాంపుల్ కింద. సో మన సబ్స్క్రైబర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అయితే వచ్చింది. కొంతమందికి మెయిల్, ఇంకొంతమందికి ఎస్ఎంఎస్ అయితే వచ్చింది. సో ఎగ్జాంపుల్ కింద రిజిస్ట్రేషన్ ఐడి అయితే చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. సో ఇది మనకి రిజిస్ట్రేషన్ ఐడి గైస్. ఈ రిజిస్ట్రేషన్ ఐడి ఇప్పుడు మీరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో ఇందాక చెప్పిన రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఐడియే మీ లాగిన్ ఐడి అనమాట. సో ఈ పాస్వర్డ్ కూడా మీకు నెట్ షాప్ అతను అయితే చెప్తాడు. సో మీరు నెట్ షాప్లో అప్లై చేస్తే నెట్ షాప్ అతను మీకు పాస్వర్డ్ అయితే చెప్తారు. ఇప్పుడు మీరు లాగిన్ అయితే అయిపోండి. సో నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కనిపిస్తుంది కదా. సో ఈ క్యాప్చా అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అది అడిగిద్ది. సో దానికి మన ఆన్సర్ అనేది సబ్మిట్ చేస్తే మనం లాగిన్ అయితే అయిపోవచ్చు. ఇప్పుడు మనం లాగిన్ అయిపోయిన తర్వాత గైస్ మనకి పేజ్ అనేది ఇలా కనిపించింది. సో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్ అంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ అనేది టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతే మీరు లాగిన్ ప్రాసెస్ అంతా చేయండి. సో ఇప్పుడు మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇలా మీకు వెల్కమ్ అని చూపించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 బార్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 3 బార్స్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, సర్వీసెస్ మీద నొక్కి ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఉంది కదా, సో దాని మీద అయితే నొక్కండి. ఎవరికైతే ఈ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని కనిపిస్తుందో సో వాళ్ళ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయినట్టు గైస్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ కనిపిస్తుందో వాళ్ళ అప్లికేషన్ అది సబ్మిట్ అయినట్టు. వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు లేదా, సో బేసిక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు లేదా ఎలా చెక్ చేసుకోవాలని చూద్దాం. సో దీనికోసం ఆ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో అవంతా స్క్రోల్ చేసుకొని లాస్ట్కి వెళ్తే మనకి అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అనేది కనిపించింది. సో ఇక్కడ మనం లాస్ట్ స్క్రోల్ చేసుకొని వస్తే అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి బేసిక్ డాక్యుమెంట్స్ అనేది 8 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి గైస్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో అందరూ మినిమం 8 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఆ బేసిక్ డాక్యుమెంట్స్ అనేవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో మీరు వీడియో పాస్ చేసుకొని
ఆ బేసిక్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక పేపర్ మీద అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి. చూసుకున్న తర్వాత సో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, బేసిక్ డాక్యుమెంట్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో గైస్, ఈ 8 డాక్యుమెంట్స్ బేసిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 8 బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు బీసీ నుంచి బీసీఈ వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్, అలాగే పేరెంటల్ ఇన్కమ్ లేదా రేషన్ కార్డు అనేది కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో 8 డాక్యుమెంట్స్తో పాటు పేరెంటల్ ఇన్కమ్ లేదా రేషన్ కార్డు, అలాగే మైనారిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట మ్యాండేటరీగా. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు పక్కా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేయాలి. జిరాక్స్ అప్లోడ్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు వచ్చేసి, ఎస్సీ వాళ్ళు ఈ 8 బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు పేరెంటల్ ఇన్కమ్ లేదా రేషన్ కార్డు సో ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ, సేమ్ ఎస్టీ వాళ్ళు కూడా సేమ్ పేరెంటల్ ఇన్కమ్ లేదా రేషన్ కార్డు అయితే అప్లోడ్ చేయాలన్నమాట బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు. ఇకపోతే ఓసీ వాళ్ళు వచ్చేసి గైస్, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఉంటుంది. ఓసీలో కొంతమందికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. వాళ్ళు అప్లోడ్ చేసినా చేయకపోయినా ఏం కాదు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి కాలేజీలో అనేది వెరిఫై అయితే చేస్తారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. సో ఇప్పుడు ఎవరైతే ఈ బేసిక్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారో లేదో తెలుసుకుందాం. సో గైస్, వాళ్ళ అప్లికేషన్ అనేది ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి టైం అనేది ఇస్తారు. సో మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి స్టేటస్ అయితే చూపించింది. సో ఏ అప్లికేషన్ అనేది, సో ఏ డాక్యుమెంట్ అనేది రిజెక్ట్ అయితే చేశారు, సో ఏ డాక్యుమెంట్ అనేది రీఅప్లోడ్ చేయాలనేసి మనకి వెరిఫికేషన్ ప్రాసెస్లో అయితే చెప్తారు గైస్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు 3 to 4 days అనేది టైం అయితే ఇస్తారు. ఆ టైంలో మీరు డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వెరిఫికేషన్ అయిపోయిన క్యాండిడేట్స్కి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ సో అప్పుడు రీఅప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొక చిన్న పాయింట్ అయితే చెప్తున్నాను. ఈ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ కిందే ఇంకొక బటన్ అయితే ఉంటుంది, అదే డౌన్లోడ్ బటను. సో ఈ డౌన్లోడ్ బటన్ నొక్కితే మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే వచ్చింది అనమాట మీ ఫోన్లోకి. సో మీరు ప్రింట్ అయితే తీపించుకొని ఉంచుకోండి. జిరాక్స్ కూడా ఉండాలన్నమాట. అప్లికేషన్ ఫాము ఒక 3 to 4 జిరాక్స్లో అయితే ఉండాలి. అలాగే మీ ఫోన్లో కూడా ఒక ప్రింట్ అయితే ఉంచుకోండి సేఫ్ సైడ్గా. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే యూజ్ అయ్యిద్ది.